ఆపరేషన్ సింధూర్ తో సైనికులు సత్తా చాటారు. ఉగ్ర దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. సమావేశాలు ఫలప్రదంగా సాగాలన్న ప్రధాని మోదీ. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట మంత్రుల జోక్యం. టీడీపీలో ఉన్న స్వేచ్ఛ ఇక్కడ లేదు, ఇబ్బందిగా ఉందన్న బొలిశెట్టి శ్రీనివాస్. లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారం నేడు విచారణకు రాలేనన్న నారాయణ స్వామి. అనారోగ్యం, వ్యక్తిగత పనులున్నాయని వెల్లడి. ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల ముడుపులు జగన్ కందాయన్న సిట్. లిక్కర్ కేసు చార్జ్ షీట్ లో పేరు. నిలకడగా ముద్రగడ ఆరోగ్యం. కిర్లంపూడిలోని నివాసానికి తరలింపు. కాసేపట్లో హైదరాబాద్ కి షిఫ్ట్. మల్లన్న కవిత ఫిర్యాదులు అందాయి. చర్యలు చట్టపరిధిలో ఉంటాయన్న గుత్తా. దూషణలు, దాడులు సరికాదన్న చైర్మన్. రమేష్ రెడ్డి చరిత్ర ప్రజలకు తెలుసు, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. రాముణ్ణి రావణుడిగా చేయొద్దన్న రాంప్రసాద్. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. జల వివాదాలపై 12 మందితో టెక్నికల్ కమిటీ ఏర్పాటు దిశగా కేంద్ర జల సంఘం పేర్లు పంపాలని తెలుగు రాష్ట్రాలకు లేఖ. వివేక హత్య కేసు వ్యవహారం. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకు సిబిఐ పిటిషన్ ఇవాళ విచారించనున్న సుప్రీంకోర్టు. కంపెనీలో కూలిన గోడ. 2 కూలీల మృతి, మరొకరికి గాయాలు. విశాఖ ప్రత్యూష గౌడౌన్స్ లో ఘటన. ప్రకాశం బరాజ్ కు పెరిగిన వరద. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. శ్రీశైలంలో విజిలెన్స్ కమిటీ 4 సభ్యులతో నియామకం. అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నం. శ్రీశైలానికి పెరిగిన రద్దీ. బారులు తీరిన భక్తులు. విడతల వారీగా స్పర్శ దర్శనం. తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు. వాతావరణ విభాగం హెచ్చరిక. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఏపీలో 5 రోజులు భారీ వర్షాలు. ఎల్లుండి బంగాళాఖాతంలో అల్పపీడనం. పిడుగులు పడే ప్రమాదం. సాంబార్లో విషం. భర్తను చంపిన భార్య. తమిళనాడు ధర్మపురి జిల్లాలో దారుణం.